అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం హైకోర్టు లాయర్ గారు అయినటువంటి సుభాషిణి గారితో ఉన్నాం. ఒకసారి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? సో మేడం, జనరల్గా మనము బండ్లకి ఇన్సూరెన్స్ తీసుకుంటాం కంపల్సరీగా. ఒకవేళ అది తీసుకోకపోతే ఎంతవరకు నేరం? నేరం అంటే అసలు ఇన్సూరెన్స్ తీసుకోకుంటే యు ఆర్ ఎట్ లాస్. ఓకే. నీకు ఒకటి యాక్సిడెంట్ ఎప్పుడైతే అవుతుందో, నువ్వు యాక్సిడెంట్ చేసినా, వేరే వ్యక్తి నీకు యాక్సిడెంట్ చేసినా, నీకు ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ఫ్రాక్చర్ అయినా లేకుంటే ఏదన్నా బాడీలో ఇంజురీ అయితే నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి నీకు ఒక ఇన్సూరెన్సే. నీకు కేసు బుక్ చేయాలంటే కూడా కేసు బుకింగ్ చేసేటప్పుడు వాళ్ళు రాస్తారు, ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు ఇన్సూరెన్స్ లేదు అని. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అసలు నీ హక్కే కోల్పోతావు మొత్తము. నీకు ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ, ఇన్సూరెన్స్ కంపల్సరీ. డే టు డే నీ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో పొల్యూషన్ ని కూడా మనం మంత్లీ చెకప్ చేయించుకోవాలి. ఆ పొల్యూషన్ వాల్యూ కూడా కంపల్సరీ. అవి ఉంటేనే మొత్తము టోటల్ గా రిజిస్ట్రేషన్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ కంట్రోల్ నుంచి ప్లస్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా నీకు రేపు భవిష్యత్తులో ఏదన్నా చిన్న అఘాత్యం అయింది నీకు అని అంటే కంపల్సరీ నీకు ఇవన్నీ 4 ఫార్మాలిటీస్ లలో నీకు ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ఏంటి? నీకు ఏదైనా హాని పెట్టేది ఉంటే, నీకు వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో ట్రాన్స్పోర్ట్ లో ఎక్కడన్నా నీకు గాయమైంది అనుకో, ఈవెన్ ఆటోలో కానీ బస్సులో కానీ లేకుంటే లారీ కానీ లేకుంటే నువ్వే నీ బండి మీద వెళ్తున్నావు, నువ్వు వెళ్తున్న బండి వేరే వాళ్ళని ఢీ కొట్టింది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. వాళ్ళకు వచ్చే అంటే చిన్న చిన్న పరిష్కారాలకు వాళ్ళకు వినియోగము చెందవలసినది కూడా వినియోగం లేకుండా అయిపోతే నువ్వు ఏమిటికి అది? ఈవెన్ పోలీస్ స్టేషన్ లో నీకు ఎఫ్ఐఆర్ కావాలంటే ఇవి కంపల్సరీ దే షుడ్ బి. ఎఫ్ఐఆర్ చేసినా నీకు ఇన్సూరెన్స్ రావాలంటే వాళ్ళు ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా నోట్ అవుట్ చేస్తారు, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అప్పుడు ఏదో ఒకటి లేకున్నా బండి మీద పోతుండే హెల్మెట్ లేదనుకోండి, డ్యూ టు ద నెగ్లిజెన్సీ ఆఫ్ పర్సన్ ఓన్లీ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. చాలా మంది హెల్మెట్ లేకుంటే చాలా మంది చనిపోతున్నారు. చిన్నగా పిల్లల్ని స్కూల్ కి వదిలేసి ఒక అతను వస్తున్నాడు, హెల్మెట్ లేదు, చనిపోయిండు. ఇప్పుడు అతనికి ఇన్సూరెన్స్ ఎట్లా క్లెయిమింగ్ అవుతుంది? కొన్ని విషయాలలో నీకు వచ్చే 1 లక్ష ఇన్సూరెన్స్ కి మా అంటే ఆన్ హ్యూమానిటేరియన్ బేసిస్ లో 20,000 30,000 కంటే ఎక్కువ రాదు. నీకు అడ్వకేట్ ట్రై చేసినా, అడ్వకేట్ లక్షల కొద్ది ఇప్పిస్తానన్నా, అక్కడ నీకున్న ఫెసిలిటీస్ అనేది లీగల్ గా ఉన్నాయనుకోండి, డెఫినెట్ గా యూ విల్ బి గెటింగ్ గుడ్ అమౌంట్. నాకు అమౌంట్ కోసమైనా నేను ఇన్సూరెన్స్ అంటే చూడండి, రేపు జరగబోయేది ఏంటి అని ప్రశ్నించే ఆ సమయాన్ని ఇవ్వకుండా ఏం చేస్తే బాగుంటది. మన ఫ్యూచర్ కి మనకి ఇన్సూరెన్స్ అవసరం. అందులో బండి అంటే కంపల్సరీ వీ హ్యావ్ టు, అది నెగ్లిజెన్సీ చెయ్యొద్దు. కాబట్టి ఇన్సూరెన్స్ అన్నది కంపల్సరీ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి మేడం, ఈరోజు మనకి చాలా విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.